Shriram, text completion. This is a new track. Let us see. కింద వర్డ్స్ ఒక్కసారి స్కాన్ చేస్తున్నా. సపోర్టర్, డిట్రాక్టర్. డిట్రాక్టర్ అంటే క్రిటిక్, వన్ హూ క్రిటిసైజెస్ అన్రీజనబ్లీ. ఇట్ ఈస్ ఎ నెగటివ్ వర్డ్ ఫర్ ఎ పర్సన్ హూ క్రిటిసైజెస్. క్రిటిసైజ్ చేయడంలో తప్పు లేదు. ఏదైనా క్రిటిసైజ్ చేయడానికి ఉంటే క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ వెన్ యూ హేట్ సంబడి, వెన్ యూ డిస్లైక్ సంబడి, ఇఫ్ యూ స్టార్ట్ క్రిటిసైజింగ్ ఎవ్రీథింగ్ దట్ ద పర్సన్ డస్, దెన్ యూ బికమ్ ఏ డిట్రాక్టర్. Detractor is a negative word for a person who is only interested in maligning, slandering, defaming somebody. Unreasonable criticism చేసేవాళ్ళని డిట్రాక్టర్ అంటారు. జీలట్ అంటే రిలీజియస్ ఫెనాటిక్ ఆర్ ఎనీబడి హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫెనాటికల్, అబ్సెస్డ్ అబౌట్ సంథింగ్. జీల్ అంటే ప్యాషన్, కానీ జీలట్ నెగిటివ్ వర్డ్. డిస్టేస్ట్, మెగ్నానిమిటీ. మెగ్నానిమిటీ అంటే జెనరాసిటీ, వెరీ లిబరల్, బ్రాడ్ మైండెడ్ అండ్ విల్లింగ్ టు పార్డన్. మెగ్నానిమిటీ అంటే విల్లింగ్ టు పార్డన్ యువర్ ఎనిమీ. రామాయణంలో ఫస్ట్ డే నాడు, యుద్ధం నాడు రావణాసురుడు వస్తాడు. రావణాసురుడు అపియరెన్స్ ఎలా ఉంటుందంటే, వాడు చాలా కరిజ్మాటిక్గా, ఇంప్రెసివ్గా ధగ మెరిసిపోతూ ఉంటే అందరూ ఎవ్రీవన్ స్టార్ట్స్ గేపింగ్. GAPE, గేప్ అంటే ఓపెన్ మౌత్డ్ వండర్. గాక్, GAWK, గాకింగ్. ఈవెన్ ఆల్ ద వానరాస్ అండ్ ఈవెన్ లక్ష్మణ ఈజ్ గాకింగ్ అనమాట. GAWK. గాక్ అంటే స్టేర్ స్టూపిడ్లీ, అంటే ఓపెన్ మౌత్డ్ వండర్. గేపింగ్, గాకింగ్ ఇంకా నెగిటివ్ వర్డ్. అంటే ఎవ్రీవన్ ఈజ్ సో ఇంప్రెస్డ్. మై గాడ్, రావణాసుర్, అరే హీ ఈజ్ లుకింగ్ లైక్ బ్రహ్మ, హీ ఈజ్ లుకింగ్ లైక్ సూర్య. వాడి పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే ఒక్క నిమిషం అందరూ ఇది యుద్ధంలో ఉన్నాం అన్నమాట మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతారట. రావణాసురుడి ప్రెజెన్స్ అలా ఉంటుంది. ఈవెన్ రామ ఈజ్ ఇంప్రెస్డ్. హీ సేస్, మై గాడ్. దెన్ రామ షూట్స్ వన్ యారో అండ్ ద హోల్ థింగ్ ఈజ్ డిస్ట్రాయిడ్. రావణాసురుడు మొత్తం కాలిపోయి, బట్టలన్నీ చిరిగిపోయి, వాడి ఆర్మర్ అంతా మొత్తం మాడిపోయి మసైపోయి కింద నేల మీద ఉంటాడు. మొత్తం ఫినిష్డ్. ఇంకొక యారో కొడితే రాముడు ఇంకో యారో కొడితే వాడు చచ్చిపోతాడు. కానీ అప్పుడు రాముడు ఏమంటాడు, అరే మంచిగా ప్రిపేర్ అయ్యి రేపు రారా, ఇంటికి పోరా అంటాడు. ఇది సంస్కృతం క్లాస్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు ఫుల్ శ్లోకాలు. అది రాముడి యొక్క మెగ్నానిమిటీ. అంటే రామ కూడా కిల్డ్ హిమ్ దెన్ అండ్ దేర్. అప్పుడు కూడా వాడికి బుర్ర పని చేయలే. ఎవరితో పెట్టుకున్నాడు అన్నది విషయం వాడు అప్పటికి కూడా అర్థం కాలే. అప్పుడైనా వాడికి తెలియాలి కదా, ఒక్క బాణంతో అయిపోయింది కదరా, కానీ వాడికి అర్థం కాలే. దట్ ఈజ్ రామాస్ మెగ్నానిమిటీ. ఈ సైడ్ ఓకే, గో హోమ్, మంచిగా ప్రిపేర్ అయ్యి రారా, ఇంప్రెసివ్గానే ఉన్నావు కానీ ఎవరితో పెట్టుకున్నావు, జాగ్రత్తగా ఉండవు. సో మెగ్నానిమిటీ చాలా పాజిటివ్ వర్డ్. దట్ మీన్స్ వెరీ నోబుల్ క్యారెక్టర్, విల్లింగ్ టు పార్డన్. మనకి అపకారం చేసిన వాడిని కూడా మనం మన్నించగలిగితే అది మన మెగ్నానిమిటీ. ఫియల్టీ అంటే లాయల్టీ. బ్లాంక్ 3లో ట్యాంటమౌంట్ టు అంటే ఈక్వల్ ఇన్ అమౌంట్ టు. డూయింగ్ దిస్ ఈజ్ ట్యాంటమౌంట్ టు డూయింగ్ దట్, అంటే ఇది చేస్తే అది చేసినట్టే. దానికి సినోనిమ్ ఈజ్ కమ్మెన్సురేట్ విత్. COMMENSURATE. రెసిప్రోకల్ అంటే గివ్ అండ్ టేక్, మ్యూచువల్ గివ్ అండ్ టేక్. సో ఐ గివ్ యూ దిస్, యూ గివ్ మీ దిస్, యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అంటారు. పాలిటిక్స్లో దాన్ని లాగ్ రోలింగ్ అంటారు. LOGROLLING. అంటే పొలిటీషియన్స్, క్రిమినల్స్, బిజినెస్ మ్యాన్ వీళ్ళంతా నువ్వు వాడికి ఏదో వీడు ఫేవర్ చేస్తాడు, వీడు వాడికి ఫేవర్ చేస్తాడు, దాన్ని లాగ్ రోలింగ్ అంటారు. ఓకే. హింజింగ్ అంటే డిపెండింగ్ ఆన్. ఇఫ్ సంథింగ్ ఈజ్ హింజింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్, దట్ మీన్స్ ఇట్ ఈస్ కంటింజెంట్. అంటే డిపెండింగ్. అవర్ సక్సెస్ ఈజ్ కంటింజెంట్ ఆన్ అవర్ ప్రిపరేషన్, అంటే డిపెండెంట్ ఆన్. కంటింజెంట్ నౌన్గా వాడచ్చు, లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు సెంటెన్స్ అవుతున్నా. వన్స్ ది క్యాండిడేట్ ఎస్టాబ్లిష్డ్ హర్సెల్ఫ్ యాజ్ ద క్లియర్ ఫ్రంట్ రన్నర్, ఇట్ టుక్ బట్ ఎ బ్రీఫ్ ఇంటర్లూడ్ అంటే ఇంటర్వెల్. ఇన్ ద క్లామర్ మీన్స్ లౌడ్ నాయిస్ అండ్ గొడవ, కొట్లాట, జనాలు షౌటింగ్ అండ్ that is clamor, loud noise and shouting and fighting. For all her erstwhile అండర్లైన్ చేసుకోండి. erstwhile అంటే ఫార్మర్, ముందు, ఒకప్పుడు. erstwhile dash to gather around her and to begin loudly proclaiming their dash. సో ఆమె క్లియర్గా ఫ్రంట్ రన్నర్, అంటే ఖచ్చితంగా ఎలక్షన్ గెలిచేటట్టుంది ఈమె అని అనిపించింది, ఎస్టాబ్లిష్ అయింది ఆమె. అప్పుడు కొంతసేపట్లో ఏమైందంటే
ముందు ఉండే వాళ్ళు ఆమె చుట్టూ చేరి గట్టిగా ఏదో చెప్తున్నారు. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్, ఇట్ అనిపిస్తుంది, ఇన్ అదర్ వర్డ్స్, టు కాజ్ దీస్ న్యూ కమర్స్ నాట్ ఎన్ అయోటా ఆఫ్ డిస్కంఫర్ట్. అయోటా అంటే స్మాల్ అమౌంట్. ఈ కొత్త సపోర్టర్లు వచ్చారనమాట, వీళ్ళకి కొంచెం కూడా డిస్కంఫర్ట్ లేదట. టు బిహేవ్ ఇన్ ఎ మేనర్ దట్ ఎ క్యాజువల్ అబ్జర్వర్ మైట్ హ్యావ్ క్యారెక్టరైజ్డ్ యాజ్ అవుట్రైట్ హిపోక్రసీ. అవుట్రైట్ అంటే ఏమిటి? అవుట్రైట్ అంటే క్లియర్, అవుట్ అండ్ అవుట్. హిపోక్రసీ అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, డబుల్ స్టాండర్డ్స్. వీళ్ళకి ఎంత సిగ్గులేని వాళ్ళు వీళ్ళు కొంచెం కూడా సిగ్గులేదా? ఇలాగిప్పుడు కొంత కూడా అయోట్ ఆఫ్ డిస్కంఫర్ట్ లేదు వీళ్ళకి, ఇలా బిహేవ్ చేస్తున్నారు అని క్యాజువల్ అబ్జర్వర్కి అనిపించే ఛాన్స్ ఉంది. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏం చేయడం మొదలుపెట్టారు. ఐఎమ్ గోయింగ్ టు పాజ్ నౌ. ఓకే, ఇక్కడ ఈ సెంటెన్స్, దిస్ ఈజ్ ఎ గుడ్ వన్. వన్స్ ది క్యాండిడేట్ ఎస్టాబ్లిష్డ్ హర్ సెల్ఫ్ యాజ్ ద క్లియర్ ఫ్రంట్ రన్నర్. ఫ్రంట్ రన్నర్ అంటే రేస్ గెలిచే ఛాన్స్ ఉన్నవాడు ఫ్రంట్ రన్నర్. క్లియర్గా ఫ్రంట్ రన్నర్గా ఎస్టాబ్లిష్ అయినప్పుడట కొంత జస్ట్ చిన్న గ్యాపు, టైం పీరియడ్, ఆ తర్వాత ఒకప్పుడు తిట్టేవాళ్ళు కూడా ఇప్పుడు ఆయనతోటి జాయిన్ అయిపోయారు, ఇప్పుడు అని ఆమెతోటి జాయిన్ అయిపోయారు. అంటే దేర్ ఫోర్ ఫస్ట్ బ్లాంక్ షుడ్ బి డిట్రాక్టర్, సెకండ్ బ్లాంక్ షుడ్ బి ఫీఎల్టీ. అండ్ చూసేవాడికి అనిపించవచ్చు, సిగ్గులేదు వీళ్ళకి, ఎంత అవకాశవాదులు, ఆపర్చునిస్టు, పొలిటికల్ కార్పెట్ బ్యాగర్ అంటారు. ప్లీజ్ మేక్ ఎ నోట్, ఇంపార్టెంట్ వర్డ్ ఇది, CARPET, కార్పెట్ -BAGGER. ఈ వర్డ్ ఒరిజిన్ అంతా పెద్ద కథ ఉంది, అది అవసరం లేదు మీకు. కార్పెట్ బ్యాగర్ అంటే పొలిటికల్ ఆపర్చునిస్ట్. అంటే బహుశా మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసేవాడు, కానీ మోడీ గెలుస్తున్నాడని తెలిసింది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఉండే కార్పెట్ని చుట్టేసి ఆ కార్పెట్ని ఎత్తుకొచ్చి మోడీ గారికి చూపించి, సార్ ఈ కార్పెట్ మీకోసం ఇస్తున్నా, నన్ను జాయిన్ అవ్వనివ్వండి అని జాయిన్ అయిపోయాడు. సో ఇలా పిచ్చిగా ఉంది కాబట్టి కదా గుర్తుపెట్టుకోవచ్చు. కార్పెట్ బ్యాగర్ అంటే పొలిటికల్ ఆపర్చునిస్ట్. ఓకే, సో లాస్ట్ బ్లాంక్ షుడ్ బి tantamount to. Okay, let's try to finish this now. Okay, next one I'm reading. Some substances toxic to humans induce lassitude అంటే laziness, and torpor ఇందాకలో వచ్చింది. torpor అంటే slow moving, torpid is the adjective. Whereas others incite, whereas అంటే complete contrast or contrast, incite అంటే provoke, dash or dash. కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ వలన నిద్ర, లేజినెస్, స్లో మూవింగు, కానీ కొన్నిటి వలన అనగానే దానికి ఆపోజిట్ ఏదో రావాలి, కాంట్రాస్ట్ రావాలి. సో బ్లాంక్ వన్ కన్వల్షన్స్ అంటే ఫిట్స్, ఎపిలెప్సీ వచ్చినప్పుడు స్పాజమ్స్ ఉంటాయి. అపాథీ అంటే ఇండిఫరెన్స్, అపాథీ మీన్స్ ఇండిఫరెన్స్, పట్టించుకోకుండా. బ్లాంక్ 2లో కంప్లైంట్, రెచ్చింగ్ అంటే వామిటింగ్, డ్రౌజీ అంటే వెరీ స్లీపీ. ఈజీ వన్. I'm pausing now. Please pause and work, because after that I'm going to tell you the answer. Okay, this is a good one. This is a typical GRE style question. You see, కొన్నిట్లో లాసిట్యూడు కానీ వేరేగా, వేరాజ్ అనగానే అంటే వేరే వాటిలలో దానికి ఆపోజిట్. లాసిట్యూడ్కి ఆపోజిట్ షుడ్ బి ఎ లాట్ ఆఫ్ యాక్టివిటీకి నియరెస్ట్ వర్డ్ ఈస్ కన్వల్షన్స్. ఆర్ ఇంకోటి ఏం పెట్టచ్చు, కంప్లైంట్స్ ఫిట్ కాదు. డ్రౌజినెస్ అంటే లాసిట్యూడ్ కాబట్టి అది దీనికి ఫిట్ కాదు. రెచ్చింగ్ అంటే వామిటింగ్ కూడా ఒక కన్వల్సివ్ యాక్టివిటీ. కంటిన్యూస్గా బాడీ గోస్ ఇంటూ లాట్ ఆఫ్ స్పాస్మిక్ యాక్టివిటీ. దాట్స్ ఇట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. కింద వర్డ్స్ డిస్కస్ చేస్తున్నాను నేను. వ్యాగ్ మీన్స్ ఎ మిస్చివస్లీ హ్యూమరస్ పర్సన్. ఇందాక నేను యూనిఫామ్ సివిల్ కోడ్ మీద చెప్పాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ మ్యాన్ హ్యాస్ 4 wives, then in the name of equality a woman should be allowed 4 wives. Now visualize the situation. So let us say 2 people get married, then the man has 4 wives and the woman whom he has married has 4 husbands, and her 4 husbands, each of them have 4 wives, and this man whose 4 wives are there, they all have each 4 husbands, and those 4 husbands have 4 wives each, these 4 husbands have 4 wives each, and so on and so forth.
If two people get married, actually we will find that more than 1,000 people will be involved, all married to each other, and people will have no idea who's married to whom, and finally the kids will never know who's father, and finally they will have to buy an apartment block. You have a serious bloody problem on your hands. In the name of equality, you must actually allow a woman to have 4 husbands if you allow a man to have 4 wives. But, well, this is being a wag. I just gave you an example of what a wag is. Wag means an extremely mischievously humorous person who will take a satirical barb, who will throw satirical barbs. అంటే టాంట్ చేస్తాడు. బార్బ్ అంటే కూడా గుచ్చుకునేటట్టు సటైరికల్ స్టేట్మెంట్స్. అటువంటి అటువంటి కమీడియన్, వెల్ అటువంటి రైటర్ని వ్యాగ్ అనొచ్చు. హ్యూమరస్ బట్ టేకింగ్ ఎ డిగ్, టాంటింగ్, సోషల్ మొరేస్ అండ్ మొరే అంటే కష్టం, MORE. అపాలజిస్ట్ మళ్ళీ నెగిటివ్ వర్డ్. వ్యాగ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ అ నెగిటివ్ వర్డ్. వ్యాగ్ అంటే సింపుల్గా నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే సటైరిస్ట్ అనుకో. సటైర్ వేస్తాడనమాట, సటైర్లు అనమాట. సటైర్కి ఏమిటి పర్పస్ అసలు? సటైర్కి పర్పస్ ఈజ్ సమాజంలో రిఫార్మ్ రావాలి, మార్పు రావడానికి. డైరెక్ట్గా తిడితే కొడుతున్నారు, కేసులు పెడతారు. ఇండైరెక్ట్గా మనం సటైర్ లేయచ్చు. సటైర్ చాలా ఇంపార్టెంట్. సమాజంలో మార్పు రావాలంటే సటైర్ చాలా ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ రిఫార్మ్. అపాలజిస్ట్ నెగటివ్ వర్డ్. అపాలజిస్ట్ అంటే ఒక చెత్త నమ్మకాన్ని సపోర్ట్ చేయడానికి మాట్లాడడము, రాయడము. ఎ పర్సన్ హూ రైట్స్ ఆర్ స్పీక్స్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ ఏ కాంట్రవర్షియల్ బిలీఫ్ సిస్టమ్. ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ని సపోర్ట్ చేయడానికి ఎవడైనా మొదలు పెట్టాడనుకో, పాలీగామి అంటే నలుగురు పెళ్ళాలు ఉండొచ్చు. పాలియాండ్రీ కూడా ఉండాలి కదా మరి. అలా అయితే పోలిగామి ఉంటే పాలియాండ్రీ అంటే 4 husbands or 5 husbands. Draupadi had 5 husbands. That was a completely different situation. Okay, so apologist means a person who writes or speaks in defense of a controversial belief. Okay, diplomat ante very tactful person who is actually handling the international affairs of a government. Egoist ante very selfish, always self-centered. Transgressor ante one who violates the moral law. అతిక్రమించడము. ట్రాన్స్గ్రెస్ అంటే వైలేట్ ఏ మారల్ లా. ఓకే, ఆర్ వైలేట్ ఈవెన్ ఏ సివిక్ లా ఆర్ సివిల్ లా ఆర్ లా ఆఫ్ ద ల్యాండ్. Commentators and comedians had a field day. To have a field day means, have a great time doing what you love to do and achieving big things. So commentators and comedians had a field day, idiom adi. With widespread corruption in politics, so much so that one dash defined a gaffe. Gaffe ante blunder. Defined a gaffe as a politician accidentally telling the truth. పొలిటీషియన్ బై మిస్టేక్ సత్యం చెప్పాడంటే అదొక బ్లండరు అని అన్నాడట ఒకడు. అలా అనేవాడిని ఏమంటారు? ఇంతసేపు నేను డిస్కస్ చేసింది ఆన్సర్ ఇస్ ఆబ్వియస్. ఐఎమ్ పాజింగ్ నౌ. ఓకే, గుడ్ డిక్షన్, DICTION. డిక్షన్ అంటే స్టైల్ ఆఫ్ స్పీకింగ్, రీడింగ్ ఆర్ సింగింగ్. సో ఇప్పుడు కింద వర్డ్స్ చూద్దాం. ప్యాథటిక్ అంటే వెరీ సాడ్, ప్యాథటిక్ అంటే వెరీ బ్యాడ్. ప్యాథటిక్, ప్యాథోస్ అంటే బాధ, PATHOS. ప్యాథోస్ అంటే సాడ్నెస్, సారో. ఇందాకలా ప్లెయింటివ్, ప్లాంజెంట్ ఏవో వర్డ్స్ వచ్చాయి. ప్యాథటిక్ సాంగ్, ప్యాథటిక్ సిట్యుయేషన్ అంటే దయనీయమైన. ప్యాథటిక్ బ్యాటింగ్ అంటే హారబుల్, వెరీ బ్యాడ్. ప్రామిసింగ్ అంటే హోల్డింగ్ అవుట్ ఏ గ్రేట్ ఫ్యూచర్ ప్రామిస్. పార్టీసన్ అంటే నారో మైండెడ్. పార్టీసన్ పాలిటిక్స్, పెరోకియల్ పాలిటిక్స్, వెరీ నారో ఇన్ స్కోప్. బాయన్సీ, బ్లాంక్ 2. Buoyancy ante floating or very energetic and bubbly and lively. Actual decreases, medical bills, blank 3. Uplifted ante uplifted, raised, devoted, sentenced. Okay, sentenced ante ఒకటి కోర్ట్ రూమ్లో పనిష్మెంట్ జడ్జి ఇస్తాడు, దట్ ఈస్ కాల్డ్ sentenced. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ అవుతున్నా. ఎకానమిస్ట్ డిస్క్రైబ్ ద లో రేట్ ఆఫ్ గ్రోత్ ఇన్ వేజెస్ సిన్స్ 2007 ఫైనాన్షియల్ క్రైసిస్ యాజ్ డాష్. ఓకే, ఇంతవరకు క్లూ లేదు. Many cite examples, cite ante show as evidence, examples of dash, thus causing a corresponding decline in lifestyle. So lifestyle పడిపోయింది అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పడిపోయింది. ఎందుకు? పైసలు తక్కువ ఉంటే కష్టం, యూ కెనాట్ ఎంజాయ్ ద లగ్జరీస్ దట్ యూ వన్స్ ఎంజాయ్డ్ అన్లెస్ దిస్ అన్ఫార్చునేట్ ట్రెండ్ ఈజ్ రివర్స్డ్. ఈ అన్ఫార్చునేట్ ట్రెండ్ కానీ మనం మార్చకపోతే పాపము మిడిల్ క్లాస్ వాళ్ళు, ఆఫన్ బ్లేమ్లెస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళు ఇంకా సఫర్ అవుతారు. అంతే కదా, వాళ్ళకి పావర్టీ, డెప్రివేషన్ అంటే స్టేట్ ఆఫ్ నీడ్, ప్రైవేషన్,
డెప్రివేషన్లో డిఈ తీసేయి. ప్రైవేషన్ అంటే కూడా డెప్రివేషన్ అంటే ఎక్స్ట్రీమ్లీ పువర్ అండ్ నీడీ, నాట్ హ్యావింగ్ సఫిషియంట్ మనీ టు ఈట్ అండ్ నో హోమ్, రోటీ కపడా మకాన్ ప్రాబ్లమ్స్. సో డెప్రివేషన్ అన్న ప్రైవేషన్ అంటే extremely poor and needy. So this is an easy one. I'm going to pause now. Please start working, because after the pause I'm going to tell you the answer. Yes, this was a fairly easier one compared to the earlier ones. First blank should be pathetic and very bad. Next to actual decreases అవడం వల్ల లైఫ్ స్టైల్ పడిపోయింది. తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళు బాధపడతారు. దే విల్ బీ లిటరలీ సెంటెన్స్ టు ఇయర్స్ ఆఫ్ పావర్టీ అండ్ డెప్రివేషన్. ఒక విధంగా జడ్జి కోర్ట్ రూమ్లో ఇచ్చిన పనిష్మెంట్ లాగా అయిపోతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. దే విల్ బీ సెంటెన్స్డ్. సో ఇక్కడ సెంటెన్స్డ్ అన్నది లీగల్ జార్గన్, కానీ ఇక్కడ మనం లూజ్గా వాడుతున్నాము. Jai Shri Ram. Keep working, keep listening, keep watching my videos, because GRE is the Mount Everest in front of you. GRE is your Mount Everest and I can help you climb it. I am Tenzing Norgay. You know Tenzing Norgay, the first man to climb the Mount Everest. But ఆయన పేరు టెన్జింగ్ నార్గే హిందూ. ఆయన పేరు ప్రమోట్ చేయకుండా ఎడ్మండ్ హిలరీ గాడు వాడి పేరు ప్రమోట్ చేశారు, ఎందుకంటే తెల్లవాడు, వాడు చెత్త వెధవ. ఓకే, యాక్చువల్గా టెన్జింగ్ నార్గే నేపాలీ షెర్పా, ఆయన హెల్ప్ తోటి కొండెక్కిన వాడు ఎడ్మండ్ హిలరీ. అంటే వీడి హెల్ప్తో వాడెక్కడం వాడికి పేరు ఇచ్చారు. ఇది మన ప్రాబ్లం. జై శ్రీరామ్.